నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల హామీల్లో ఆడపిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం కానుకగా ఇస్తానన్న హామీ ఏమైందని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ విమర్శించారు. కుబీర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. మొత్తం 85 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. మా ముదోల్ నియోజకవర్గంలో అతిపెద్ద మండల్ అంటే మా కుబేర్ మండల్. ఇంత పెద్ద మండల్ మా 7 మండలాల్లో ఏ మండల్ కూడా లేదు. ఈ మండల్ కోసం ఎంత చేసినా సరిపో, ఎందుకంటే బార్డర్ ఏరియా, మహారాష్ట్రకు సంబంధించిన ఏరియా. ఇక్కడ మహారాష్ట్ర బార్డర్స్ చాలా దగ్గర ఉన్నాయి. మన పక్షి సిరిపల్లి రోడ్ అనుకోండి, నిక్వా రోడ్ అనుకోండి, ఇక్కడ డోడల్ల రోడ్ అనుకోండి, రంజనీ రోడ్ అనుకోండి, బ్రహ్మేశ్వర్ రోడ్ అనుకోండి, తోటమ్మ పేరుగో తోటమ్మ రోడ్ అనుకోండి. అన్ని జాగాల మనము మహారాష్ట్రకు పోవడానికి ఇంటర్ స్టేట్ కనెక్షన్స్ ఉన్నాయి. నేను మొన్ననే కేంద్రీయ మంత్రి నితిన్ గడ్కరీ గారికి, సార్ ఇంటర్ స్టేట్ రోడ్స్ మీరు కంప్లీట్ చేయాలా, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్లో డబ్బులు లేవు. గత 10 సంవత్సరంలో కాళేశ్వర్ అనుకుంటా 10 సంవత్సరంలో రాజకీయం చేసిన నాయకులు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ రాష్ట్రానికి అప్పుల పాలు చేసిండ్రు. ఈ రాష్ట్రంలో డబ్బులు లేక చేసేసిండ్రు. మీరన్నా ఇంటర్ స్టేట్ కలెక్షన్ కేంద్ర ప్రభుత్వం అందిస్తే బాగుంటుందని చెప్పడంతో ఖచ్చితంగా ఆగస్టు సెప్టెంబర్లో ఒక మీటింగ్ పెట్టుకొని ఈ ఇంటర్ స్టేట్ రోడ్స్ మేము పూర్తి చేస్తామని గడ్కరీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ 6వ సారి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు తీసుకుంటాం జరిగింది. ఈరోజు 85 చెక్కులు ఎవరైతే పెళ్లి అయిన తర్వాత గవర్నమెంట్ ₹1,00,000 చెక్ ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తూ ఉంటారు. వాళ్ళకు ప్రతిసారి ఆర్డీఓ కానీ, కలెక్టర్కి కానీ, మన ఇన్ఛార్జ్ మంత్రికి కానీ మా పేదవాళ్ళు ఉంటారు. మా ఎన్నికల పడిన నియోజకవర్గం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ తొందరగా వేయాలని ప్రయత్నం చేస్తూ దాదాపు కుబేర్ మండల్లో 100 చెక్లే పెండింగ్ ఉన్నాయి. ఇంతవరకు పెళ్లి అయిన పిల్లల ఆడిపట్టులే. అంటే మొన్న జనవరి, ఫిబ్రవరిలో కూడా పెళ్లి అయిన చెట్లు కూడా కొన్ని కంప్లీట్ ఉన్నాయి, పెండింగ్ ఉండొచ్చు. కానీ అన్ని దాదాపు 99% చెట్లు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెట్లు మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ఆడిపట్టులకు తులం బంగారు ఇస్తారు. కానీ తులం బంగారు రాలేదు. చాలా ఆశపడి ఉన్నారు మా ఆడిపట్టులు తులం బంగారు ఎప్పుడు గవర్నమెంట్లో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నోసార్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. అయినా కూడా నేను ప్రజల మనిషి, ప్రజల కోసం కొట్లాడే వ్యక్తి. ఖచ్చితంగా మరో అసెంబ్లీ సెషన్లో తులం బంగారు కానీ, 2000 నుంచి 4000 పెన్షన్ కానీ, మా అమ్మ పశువులకు 2500 కానీ, మహారాష్ట్ర గవర్నమెంట్ ఎట్లయితే మన లాడికి పోయినని 1500 రూపాయలు ఇస్తున్నది, అదేవిధంగా ఇక్కడ కూడా 2500 రూపాయలు ఇవ్వాలని ప్రతి అసెంబ్లీలో కొట్లాడుతూ పోతాను.
అందరికీ పదవులు కావాలా. పని చేసేవాళ్ళు, కష్టం చేసేవాళ్ళు, గుర్తింపు ఇచ్చే వాళ్ళకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కూడా కానీ గుర్తింపు ఇస్తుంది. చాలా ధన్యవాదాలు. ఏదంటే గవర్నమెంట్ తెలంగాణ వాళ్ళకు ఒక బీద వ్యక్తికి ఒక న్యాయం చేసిన దానికి ఖచ్చితంగా నేను స్వాగతిస్తా. అదేవిధంగా అందరితో కలిసి ఛాయాశక్తితో ఈ పెద్ద మండలి ఏదైతే కుబేర్ మండలి మా నియోజకవర్గంలో ఉంది దానికి సస్యశ్యామలం చేస్తా అని తెలియజేస్తుంది. 28 ప్యాకేజ్ తోని ఏదైతే గోదావరి నీళ్ళు నుంచి నీళ్ళు తీసుకొస్తాం ఆ గోదావరి నీళ్ళు గట్టిన వాగులకి పడితే గట్టిన వాగు బ్యాక్ వాటర్ నుంచి మనం కుబేర్ మండలాలకు లెఫ్ట్ ఇరిగేషన్ చేసి తానూరు మండలికి 28 ప్యాకేజ్ ఇరిగేషన్ చేసి సస్యశ్యామలు చేయాలని ఎన్నో మాటల అసెంబ్లీలో కూడా మాట్లాడాను. నిన్న కూడా మాట్లాడాను. సార్ మాకు 28 ప్యాకేజ్ ఏదైతే 400 కోట్లు అది పెండింగ్ ఉంది. మీ ప్రభుత్వమే, మీ ఉన్న కాంగ్రెస్ ఉన్న ముఖ్యమంత్రి దానికి ఫౌండేషన్ చేసింది ఉంది. ఖచ్చితంగా ఇది చేయాలని మన అసెంబ్లీలో మాట్లాడుతున్నాను. నా ఛాయాశక్తితో 28 ప్యాకేజ్ పూర్తిగా చేసి గోదావరి గట్టిన వాగుల నీళ్ళు ఇచ్చి పెట్టి మీకు బ్యాక్ వాటర్తో లిఫ్ట్ చేస్తా అని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పోడు భూముల గురించి సోదరులు ట్రైబల్ నాయకులు చెప్పిండ్రు. ఎవరన్నా ఫారెస్ట్ వాళ్ళు వస్తే భయపడే అవసరం లేదు. నిన్ననే టిఆర్సీ మీటింగ్ లో నిర్మల్ మీటింగ్ లో చెప్పాము సార్, మేమైతే ఆగాము. మా ట్రైబల్ గిరిజన సోదరులు ఏదైతే సాగునీరు చేస్తున్నారో వాళ్ళకు అన్యాయం అవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే సాగునీరు చేస్తున్నారు, కొత్త సాగునీరు చేయరు, పాత సాగునీరు చేసేటోళ్లకు, పాత వ్యవసాయం చేసేటోళ్లకు ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకోము. మాకు ఆ భూమి మా బీద వాళ్ళకి, గిరిజన వాళ్ళకి కావాలని కోరడం జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మీరు డిస్టర్బ్ చేయకూడదని చెప్పడం జరిగింది. ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే నేను ఉన్నాను, ఖచ్చితంగా మా ఆదివాసీ గిరిజన సోదరులకు న్యాయం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఈ